వేసవి సెలవుల దృష్ట్యా తిరుమల శ్రీవారిని దర్శించుకునే సామాన్య భక్తులకు టీటీడీ తీపి కబురు అందించింది. సామాన్యులకు పెద్దపీట వేస్తూ ప్రత్యేక దర్శనాలన్నీ రద్దు చేసే దిశగా అడుగులు వేస్తోంది. వీఐపీ బ్రేక్ దర్శనాల కోసం వచ్చే సిఫారసు లేఖలను పూర్తిగా పక్కన పెట్టి కేవలం ప్రోటోకాల్ పరిధిలోని ప్రముఖులకు మాత్రమే అనుమతి ఇవ్వాలని టీటీడీ భావిస్తోంది. తద్వారా సామాన్య భక్తులకు ఎక్కువ సమయాన్ని కేటాయించే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా తిరుమలలోని విష్ణు నివాసం, శ్రీనివాసం, అలాగే భూదేవి కాంప్లెక్స్లలో జారీ చేసే స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లను కూడా రద్దు చేసి నేరుగా తిరుమలకు వచ్చే భక్తులందరినీ దర్శనం కల్పించేలా ఆలోచన కూడా చేస్తున్నారు. భక్తుల రద్దీని క్రమబద్ధీకరించడానికి తిరుమలలో సుమారు 15 కిలోమీటర్ల మేర అత్యాధునిక జిగ్జాగ్ క్యూ లైన్లను నిర్మించేందుకు కూడా టీటీడీ సిద్ధమవుతోంది. క్యూ లైన్లలో వేచి ఉండే భక్తులకు ఎండ వేడి నుంచి ఉపశమనం కలిగించేలా చల్లని పెయింటింగ్స్, నిరంతరాయంగా మంచినీటిని, అన్నప్రసాదాల పంపిణీని ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 25న జరగబోయే ధర్మకర్తల మండలి సమావేశంలో ఈ అన్ని అంశాలపైన అధికారిక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. తిరుమలలో వేసవి ఏర్పాట్లపై మా ప్రతినిధి మహేష్ మరింత సమాచారాన్ని అందిస్తారు. వేసవి సెలవు ఉన్న నేపథ్యంలో కూడా టీటీడీ కూడా అన్ని ఏర్పాట్లు చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే సామాన్య భక్తులు కూడా పెద్దపీట వేస్తూ వీఐపీ దర్శనాన్ని కూడా కుదించినట్టుగా తెలుస్తుంది. అయితే స్వయంగా వచ్చే వీఐపీకు మాత్రమే కూడా ప్రోటోకాల్ దర్శనాలు ఏర్పాటు చేస్తాము. అయితే సామాన్య భక్తులు కూడా పెద్దపీట వేస్తూ వీఐపీ ఎటువంటి రెఫరల్ లెటర్స్ కూడా ఈ వేసవి కాలంలో కూడా తీసుకున్నట్టుగా కూడా టీటీడీ అయితే తెలుస్తుంది. అయితే సామాన్య భక్తులకు కూడా పెద్దపీట వేస్తూ అయితే తిరుమలలో కూడా కొన్ని మార్పులు చేసిన నేపథ్యంలో కూడా జిగ్జాగ్ లైన్ విధానం కూడా టీటీడీ అతి త్వరగా కూడా ప్రవేశపెట్టనుంది. ఎప్పుడు లేని విధంగా కూడా ఈసారి వేసవి సెలవుల్లో కూడా సామాన్య భక్తులకు కూడా పెద్దపీట వేయాలని కూడా టీటీడీ కూడా భావిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఎప్పుడు కూడా గత ఏడాదితో పోలిస్తే ఈసారి సామాన్య భక్తులు ఎక్కువ కూడా వచ్చే నేపథ్యంలో కూడా సాధారణ భక్తులు కూడా పెద్దపీట వేయాలి, వీఐపీ సంఖ్య కూడా కుదించాలి. అయితే స్వయంగానే మీరు రండి, ఎట్టి పరిస్థితుల్లో కూడా రెఫరల్ దర్శనాలు కూడా ఈ వేసవి కాలంలో కూడా ఉండదని కూడా టీటీడీ మరీ విజ్ఞప్తి చేస్తుంది. అయితే సామాన్య భక్తులు కూడా అన్ని విధాలు కూడా అటు ప్రసాదాలతో పాటు అటు దర్శన విధానంలో కూడా కొన్ని మార్పులు చేసే విధంగా కూడా టీటీడీ యోచిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే జిగ్జాగ్ లైన్ విధానంలో కూడా దాదాపు మనకి సమయం కూడా కుదించే అవకాశం ఉంది. దాదాపు వీఐపీ దర్శనం వేళల్లో కూడా దాదాపు రోజు 1.5 గంట తీసుకునే వీఐపీ దర్శనం వేళల్లో కూడా దాదాపు 10-15 నిమిషాలు కూడా కుదించే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో కూడా సామాన్య భక్తులు కూడా పెద్దపీట వేసే అడుగుల్లో కూడా టీటీడీ కూడా భావిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎప్పుడు లేని విధంగా కూడా ప్రసాదాల్లో నాణ్యత కూడా టీటీడీ కూడా పెంచినట్టు కూడా తెలుస్తుంది. అయితే వేసవి సెలవుల్లో కూడా ఎక్కువ మంది నార్మల్ పిలిగ్రిమ్స్ వచ్చే నేపథ్యంలో కూడా వాళ్ళకి లడ్డూలు అన్ని విధాలు కూడా అందించాలి. మరోపక్క రూములు కూడా సాధారణ భక్తులకి ఎక్కువ మంది కేటాయించాలని కూడా సిఆర్ఓ సిబ్బందికి మరియు రిసెప్షన్ సిబ్బందిని కూడా టీటీడీ అధికారులు కూడా చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే స్లాట్ విధానంలో కూడా కొద్దిగా మార్పులు చేసే అవకాశం కూడా ఉంది. స్లాట్ విధానం దర్శనం కూడా రద్దు చేసే అవకాశం కూడా టీటీడీ కూడా భావిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా 25 జరిగే బోర్డు సమావేశంలో కూడా కొన్ని సామాన్య భక్తులకి కలిగే సదుపాయాల మీదే టీటీడీ బోర్డు 20వ తారీఖు జరిగే సమావేశంలో కూడా నిర్ణయించుకుంటూ కూడా తీసుకుని. కెమెరామెన్ రాజేష్తో మహేష్, తిరుపతి నుంచి. విజయవాడ సివిల్ కోర్టు సముదాయంలో ఉదయం